ఓకే, దిస్ ఇస్ మై జావా అప్లికేషన్. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంకొక సర్వర్ సైడ్ తీసుకుందాం. దిస్ ఇస్ మై సర్వర్. ఇది ఏంటంటే మన ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ ఇక్కడ డేటాబేస్ సింబల్ కనిపించింది, అందుకని వచ్చా. ఓకే, నెక్స్ట్ డేటాబేస్. ఇది మన డేటాబేస్ అనుకున్నాం. ఓకే, ఇక్కడ ఇదేంటిది జావా అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ ఇక్కడ నుంచి జావా అప్లికేషన్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఫ్రేమ్వర్క్కి ఏం పంపిస్తామంటే we can observe. I will tell you one thing. ఓకే, ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైబర్నెట్లో ఇప్పుడు మనం నార్మల్గా జావాలో ఏం చేస్తాం, జావాలో ఒక క్లాస్ తీసుకొని ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ అనే క్లాస్ ఉందనుకో, ఆ ఎంప్లాయ్ అనే క్లాస్ని తీసుకొని మనం ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఏం చేస్తాం, నెక్స్ట్ మనం ఏదైతే ప్రొసీజర్ చేసుకోవాలి అది చేసుకుంటాం. బట్ హైబర్నెట్లో ఏంటంటే మనము హైబర్నెట్ అంతా ఆబ్జెక్ట్స్తో డీల్ చేస్తుంది అనమాట. ఓకే, దానికి ఇంకేం అవసరం లేదు, జస్ట్ ఆబ్జెక్ట్ని మనం ఇస్తే చాలు, అది డేటాబేస్లో స్టోర్ చేసుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ అనే క్లాస్ ఉంది, ఆ ఎంప్లాయ్ అనే క్లాస్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, ఐడి, నేమ్ ఇవన్నీ మనం ఎంటర్ చేసాం. బట్ ఆ డేటాస్ అన్ని ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకునేది కదా జావా. జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. కాబట్టి ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ని ఏం చేయాలి, దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని మనం డేటాబేస్లో స్టోర్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ హైబర్నెట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ అనే క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఎంప్లాయ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయ్ ఆఫ్ అని. ఓకే, దాంట్లో నేను వాల్యూస్ పాస్ చేశాను. ఇప్పుడు నాకేం కావాలి, ఈ ఎంప్లాయ్ ఈ అనేది రిఫరెన్స్ వేరియబుల్ కదా ఆబ్జెక్ట్కి. ఆ ఆబ్జెక్ట్ని సేవ్ చేస్తే సరిపోద్ది. అంటే ఐ మీన్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ అనే క్లాస్ ఉంది, దానికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఎంప్లాయీ ఈక్వల్ టు న్యూ న్యూ ఎంప్లాయీ ఆఫ్ అని. ఓకే, దీంట్లో నేనేం చేస్తాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐడి, రోల్ నెంబర్ రెండు, ఐడి, నేమ్ ఉన్నాయి అనుకో. నేనేం చేస్తాను, ఇక్కడ ఐడి 101 అని, నేమ్ సాయి అని పాస్ చేశాను. ఓకే, ఇది మనం చేసేది, ఇది అంతకన్నా ఎక్కువ చేయం. ఇప్పుడు ఏం చేశాను, ఓకే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది, ఎంప్లాయీ క్లాస్కి ఆబ్జెక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ఆబ్జెక్ట్ని మనం సేవ్ చేస్తే సరిపోద్ది. అంటే సేవ్ ఈ అని రాసామనుకో, ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ సేవ్ అయిపోతుంది. ఎక్కడ, ఇక్కడ ఈ డేటాబేస్లో స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎంప్లాయీ అనే క్లాస్లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి ఇక్కడ స్టోర్ అయిపోతుంది జస్ట్ బై యూజింగ్ సేవ్ మెథడ్. అది మనం చేసే ప్రాసెస్. అది చేయడానికి మనకేం కావాలి, ఇక్కడ హైబర్నెట్ కాంపోనెంట్స్ కావాలి. ఓకే, హైబర్నెట్ కాంపోనెంట్స్ కావాలి. ఫస్ట్ వన్ ఇక్కడ మనకి అంతకన్నా ముందేం కావాలి, హైబర్నెట్ సాఫ్ట్వేర్ కావాలి, అండ్ ఆల్సో హైబర్నెట్ కాంపోనెంట్స్ కావాలి. ఇవేం చేస్తాయి, వెళ్ళి డేటాబేస్లో స్టోర్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ, ఇదేంటి హైబర్నెట్ సాఫ్ట్వేర్. హైబర్నెట్ సాఫ్ట్వేర్ ఏమో హైబర్నెట్ కాంపోనెంట్స్. హైబర్నెట్ కాంపోనెంట్స్ అంటే ఏమొస్తుంది, జేడీబీసీ. ఇప్పుడు జేడీబీసీ ఏం ప్రాసెస్ చేస్తుంది, సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తుంది, డీటెయిల్స్ తీసుకొని డేటాబేస్లో స్టోర్ చేసింది. బట్ అక్కడ ఏం చేస్తాం మనం,
మన MySQL క్వరీస్ అన్ని రాస్తున్నాం కాబట్టి దాన్ని రెడ్యూస్ చేయడానికి హైబర్నెట్కి వచ్చాం. ఓకే, ఇక్కడ మనకి ఏం కావాలి? హైబర్నెట్ కాంపోనెంట్స్. ఓకే, హైబర్నెట్ కాంపోనెంట్స్ తీసుకుందాం. ఇక్కడ ఏం చేస్తాం? ఈ డేటాబేస్లో డేటాని స్టోర్ చేస్తాం బై యూజింగ్ సేవ్ మెథడ్. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి? జావా ప్రోగ్రామ్ నుంచి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని మనం పంపించాలి. ఓకే, జావాలో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ని పంపించాలి. అండర్స్టూడ్? అర్థమైందా ఫ్రెండ్? ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఇది ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ జావా అప్లికేషన్ ఉంది. ఓకే, దీంట్లో నేను ఎంప్లాయీ అనే క్లాస్ ఉంది, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ని ఏం చేయాలి నేను? బై యూజింగ్ హైబర్నెట్ సాఫ్ట్వేర్ నేను ఏం చేయాలి? ఇక్కడ హైబర్నెట్ సాఫ్ట్వేర్లో సేవ్ మెథడ్ అని యూస్ చేసి ఈ ఆబ్జెక్ట్ని అక్కడ నేను స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు ఎప్పుడైతే మనం సేవ్ మెథడ్ రాస్తామో అది డైరెక్ట్గా వెళ్ళి బై జస్ట్ ఈ సేవ్ మెథడ్ రాస్తే చాలు, ఇంకేం చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా వెళ్ళి డేటాబేస్లో స్టోర్ అయ్యింది. బట్ ఇక్కడ ఈ సేవ్ మెథడ్ ఎక్కడ ఉండిద్ది అనేది ప్రాసెస్ అనమాట. ఈ సేవ్ మెథడ్ ఎక్కడ ఉండిద్దో అక్కడ నుంచి మనం సేవ్ మెథడ్ని సేవ్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ హైబర్నెట్. వాట్? ఓకే ఫ్రెండ్, చుట్టూ మాట్లాడుతున్నాను సార్. హలో హలో. మమ్మీ వాళ్ళు చుట్టూ మాట్లాడుతున్నారు, అందుకని వాచ్ చేస్తుంది. హలో, ఇప్పుడు వినపడుతుంది, నువ్వేం మాట్లాడు వినపడలా. మమ్మీ వాళ్ళు చుట్టూ మాట్లాడుతున్నారు, హడావిడిగా ఉన్నాను. ఓకే, ఆఫ్ చేసుకుని. ఓకే, నోట్ చేసుకో, ఆర్కిటెక్చర్ ఆఫ్ హైబర్నెట్ అని. అర్థమైందా? సార్ నార్మల్గా అయితే మనం సేవ్ మెథడ్ వాడతాం, ఉమ్. కానీ దీంట్లో వాడడం అంతేనా? దీంట్లోనే సేవ్ మెథడ్ వాడతాం హైబర్నెట్లో. మనం ప్రాజెక్ట్ లో సేవ్ మెథడ్ వాడింది అదేగా. అదే అంటే ప్రాసెస్ అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? జావా ప్రోగ్రామ్ నుంచి ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటాం, ఆబ్జెక్ట్ ని సేవ్ చేస్తే చాలు డేటాబేస్ లో స్టోర్ అయిపోవాలి. డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. అది ఆ సేవ్ చేయడానికి అంటే మనం ఇక్కడ సేవ్ మెథడ్ కి మళ్ళీ డిపెండెన్సీస్ అవన్నీ చేయాలేమో అనుకుంటున్నాం. అది సేవ్ మెథడ్ కాదు, కాన్ఫిగరేషన్ ఫైల్ కి వాటికి డిపెండెన్సీస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిపెండెన్సీస్ కాదు, ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ప్రాసెస్ లో అర్థమవుతుంది. ఈ ప్రాసెస్ అర్థమైతే చాలు. ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ తీసుకోవాలి, సేవ్ చేయాలి, సేవ్ చేస్తే చాలు డేటాబేస్ స్టోర్ అయింది. అది ఒకటి అర్థమైతే నెక్స్ట్ అర్థమైపోద్ది డిఫాల్ట్ గా. ఓకే, నోట్ చేసుకొని నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. అయిపోయింది సార్. ఓకే, నెక్స్ట్ మావెన్ అండ్ సైడ్ ఎడిటింగ్ పెట్టుకొని కొన్ని పాయింట్స్ రైట్, ఇంకా ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. జూమ్ మీటింగ్ లో పెట్టకూడదు అనుకుంటాను, పెట్టాను, మర్చిపోయి. మావెన్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. ఇది కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు క్వశ్చన్, వాట్ ఈజ్ మావెన్ అని. మావెన్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. సార్ అదే కదా మనం ప్రాజెక్ట్ చేసేది దాంట్లోనే కదా. ప్రాజెక్ట్ చేసేది దాంట్లోనే కదా. ఎస్. వాయిస్ చిన్నగా వినిపిస్తుంది, అంటే నాకు పక్కన గోల గోల ఉండటం వల్ల. వెయిట్, డోర్ క్లోజ్. ఓకే, Maven is a ప్రాజెక్ట్ మావెన్ Maven is a project management tool
or a project build tool కట్టింది. or a project build tool provided by the Apache Foundation. Provided by the Apache Foundation. Next point. ఇది ఎందుకు వెళ్ళిపోయింది? ఆటోమేటికల్లీ యాడ్ జార్ ఫైల్స్ ని యాడ్ చేసుకోవడానికి ఉపయోగపడింది. ఇంతకుముందు మనం జేడీబీసీలో ఏం చేసాం? జార్ ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసాం కదా. ఇప్పుడు మనం డిపెండెన్సీస్ ని యాడ్ చేస్తాం. ఓకే, ఇట్ క్యాన్ హెల్ప్ us to automatically add the necessary jar files. It can help us to automatically add the necessary jar files to our project. Next part. This can be done with the help of pom.xml file. Provided inside the Maven project. Next point. POM, P-O-M. POM stands for Project Object Model. Next point. To add jar files to our Maven project. Sir. Wait. To add jar files to our Maven project, we need simply add the respective dependencies of the jar files. ఆ జార్ ఫైల్స్ కి మనం జార్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోకుండా ఇక్కడ ఏం చేస్తాం? డిపెండెన్సీస్ ని పాస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పాయింట్. Maven also helps by providing a standard hierarchy for the files present in our project. Bold and files వస్తాయి, వాటన్నిటిని ఒక స్టాండర్డ్ హైరార్కీలో చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చిన్న పాయింట్ ఉంది, ఇంపార్టెంట్ పాయింట్. కీబోర్డ్. ఓకే, ఈ హైబర్నెట్ సాఫ్ట్వేర్ లో ఏమేమి ఉంటాయనే తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, హైబర్నెట్ సాఫ్ట్వేర్ లో ఫస్ట్ వన్ హైబర్నెట్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంది. హైబర్నెట్ తగ్గిస్తుంది. hibernate.cfg.xml ఫైల్ అని ఉంటుంది, అంటే కాన్ఫిగరేషన్ ఫైల్ అన్నమాట. ఫస్ట్ అది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సెషన్ ఫ్యాక్టరీ అని ఉండిద్ది. సెషన్ ఫ్యాక్టరీ అంటే చెప్తాను, సెషన్ అంటే అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెషన్ ఫ్యాక్టరీ, నెక్స్ట్ సెషన్ అండ్ ఆల్సో ట్రాన్సాక్షన్, ఇవన్నీ ప్రాసెస్ మనం అప్లై చేయాలన్నమాట. ఓకే, ఏమేమి ఉన్నాయి హైబర్నెట్ సాఫ్ట్వేర్లో? హైబర్నెట్ కాన్ఫిగరేషన్ ఫైల్ అంటే hibernate.cfg.xml ఫైల్, నెక్స్ట్ సెషన్ ఫ్యాక్టరీ, సెషన్, ట్రాన్సాక్షన్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇక్కడ హైబర్నెట్ కాంపోనెంట్స్ ఏమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైబర్నెట్ కాంపోనెంట్ మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు జేడీబీసీ. ఓకే, ఇన్బిల్ట్ గా దాంట్లో ఉండిద్ది, మనం ఏం చేయం, జేడీబీసీ ఉండిద్ది, బట్ మనం ఏం దాని గురించి కోడ్ ఏం రాయం. ఓకే,
నోట్ ఇట్. నెక్స్ట్ డైరెక్ట్గా ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇది అర్థమైతే చాలు. ఇక్కడ మనం ఇక్కడ హైబర్నెట్ కాంపోనెంట్స్ ఉంటాయి. వీటిని మనం యూజ్ చేయాలి. హైబర్నెట్ సాఫ్ట్‌వేర్‌లో కొన్ని ప్రాసెస్‌లు ఉంటాయి. అంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్‌ని క్రియేట్ చేయాలి. సెషన్ ఫ్యాక్టరీ, సెషన్‌ని, ట్రాన్సాక్షన్‌ని ఇవన్నిటిని కమిట్ చేయాలి అనేది ఒక ఐడియా రావాలన్నమాట. అంటే ఈ ఆబ్జెక్ట్ ఎళ్లి ఇక్కడ సేవ్ అవ్వాలంటే మధ్యలో ఈ ప్రాసెస్‌లు చేయాలి. కాన్ఫిగరేషన్ ఫైల్ రాయాలి, సెషన్ ఫ్యాక్టరీ రాయాలి, సెషన్ రాయాలి, ట్రాన్సాక్షన్ రాయాలి. ఇవన్నీ రాస్తేనే ఎళ్లి సేవ్ అయ్యిద్ది. డైరెక్ట్‌గా సేవ్ అవ్వదు. ఓకే. నెక్స్ట్. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్. ఫస్ట్ టైమ్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. తర్వాత ఈజీగానే ఉంటుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. దానికోసం ఏం చేయాలంటే మనం ఒక మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్. నేనేం చేస్తున్నానంటే ఫైల్‌లోకెళ్ళి, న్యూలోకెళ్ళి మావెన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కనిపించకపోతే సెర్చ్‌లోకెళ్ళి, అదర్స్‌లోకెళ్ళి ఇక్కడ మావెన్ ప్రాజెక్ట్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ చూపిస్తది. మావెన్ ప్రాజెక్ట్ సెలెక్ట్. ఇక్కడ డిఫాల్ట్‌గా నెక్స్ట్ అని క్లిక్ చేసి, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏ టైప్ మనం మావెన్ ప్రాజెక్ట్ తీసుకుంటున్నామో ఆర్టిఫెక్ట్ ఐడి చెప్పాలన్నమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ టైం నాకు ఆల్రెడీ క్విక్ స్టార్ట్ చూపిస్తుంది. మీకు చూపించకపోతే ఇక్కడ ఇంటర్నల్ అని పెట్టుకొని, ఓకే, ఇక్కడ ఆప్షన్స్ చాలా చూపిస్తాయి. ఇక్కడ ఇంటర్నల్ అని పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే దీనిలో మావెన్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్ అని ఉంటుంది. మావెన్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇలా చూపిస్తుంది. ఇక్కడ నీకు ఇలా చూపిస్తుంది అంటే ఎంటీగా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ గ్రూప్ ఐడి, ఆర్టిఫెక్ట్ ఐడి ఇవ్వాలి. అంటే ప్రాజెక్ట్ నేము, ప్యాకేజ్ నేమ్స్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ గ్రూప్ ఐడి వేస్తున్నానంటే కామ్ డాట్ ఆన్లైన్ క్లాస్ అని ఇస్తున్నాను. అంటే ఇది మన ప్రాజెక్ట్ నేమ్ వస్తుంది అనమాట. ఆన్లైన్ క్లాస్ ఫైబర్ అని ఇచ్చాను. ఓకే, ఆర్టిఫెక్ట్ ఐడి కూడా హైబర్నెట్ ప్రోగ్రామ్స్ అని ఇస్తున్నాను. హైబర్నెట్ ప్రోగ్రామ్స్ అని ఇచ్చాను. ఇక్కడ చూడు ప్యాకేజ్ ఏమని వచ్చింది, కామ్ డాట్ ఆన్లైన్ క్లాసెస్. ఎస్ఎస్ పడిందా? ఓకే, ఎస్ఎస్ ఒక ఎస్ తీసేద్దాం. ఓకే, ఆన్లైన్ క్లాసే కదా అంతే. ఆన్లైన్ క్లాస్ హైబర్ డాట్ హైబర్నెట్ ప్రోగ్రామ్స్ అంటే గ్రూప్ ఐడి, ఆర్టిఫెక్ట్ ఐడి కలిపితే ప్యాకేజ్ అవుతుంది. ఓకే, 2 minutes వస్తుంది. నెక్స్ట్. ఇప్పుడు చూడు ఇక్కడ ప్రాజెక్ట్ అయితే బిల్డ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇలా వస్తుంది. ఇలా వచ్చాక డైరెక్ట్గా క్లోజ్ చేసినా పర్లేదు, అది బిల్డ్ అయిపోయి ఇక్కడ మనం చూపిస్తుంది. ఓకే, ఇక్కడ క్రియేటింగ్ మావెన్ ఆర్కిటైప్ క్విక్ స్టార్ట్ ఉంది కదా, ఇది మొత్తం 100% అయిపోయినాక మనకి ఇక్కడ ప్రాజెక్ట్ వస్తుంది. అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఓకే సార్.
హలో అఫ్రీన్, హలో. సార్ అది కొంచెం టైం తీసుకుంటుంది, నియర్లీ 2-3 minutes దాకా తీసుకుంటాం. వన్ డిపెండ్స్ అపాన్ అవర్ ఇంటర్నెట్ కనెక్షన్. ఓకే. మా వాళ్ళు మాట్లాడుతుంటే mute చేయగలుగుతున్నా. ఓకే, అంటే ఏం చేద్దాం అంటే నాకు టిఫిన్ టైం అయింది కదా, నేను వెళ్ళేసి వస్తాను. సార్ కూడా కాల్ చేస్తున్నారు. ఓకే, ఇది ఇంతే అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్డేట్ అయినాక ఇక్కడికి వస్తుంది మన ఓకే ప్రాజెక్ట్ ప్యాకేజ్ ఎక్స్ప్లోర్ ఉంది, ఇక్కడ ప్రాజెక్ట్ కూడా వస్తుంది, వచ్చి యాడ్ అయ్యింది. ఓకే, యాడ్ అయినాక సేమ్ ప్రాసెస్ నువ్వు కూడా చెయ్యి. నేను ఇప్పుడు ఏదైతే తెలుసు సార్, చేసానో మాదన్ ప్రాజెక్టే కదా. తెలుసు కదా. చేశాను కదా. నేను వెళ్ళేసి వచ్చాక కంటిన్యూ చేద్దాం. ఎప్పుడైతే సార్? ఒక హాఫ్ అన్ అవర్. ఓకే ఓకే, ఈ లోపు ఫ్రెష్ అయ్యింది సార్. షూర్. ఓకే, ఎండ్ చేస్తున్నా.